శివుడు కోసం ఇలా దండం పెట్టుకుంటే తపస్సులో ఉండిపోయాడు. ఇంకా 15వ సంవత్సరం వచ్చేసింది. అప్పుడు శివుడు ఆయన చచ్చిపోవు కదా. మనం చచ్చిపోయినప్పుడు ఏంటంటే యమరాజు వస్తాడు. యమరాజు మనకు వచ్చి మన సోల్ అంటే మన లోపల ఉన్న కాన్షియస్నెస్ తీసుకుని వెళ్తాడు. ఓకే, ఇంకో బాడీలోకి ఎదుటి. ఓకే, మనం చచ్చిపోయేటప్పుడు. ఓకే, సో అలాగా మార్గందే చచ్చిపోతాడు. సో అప్పుడు ఆయన వచ్చాడు యమరాజు వచ్చేసి రారా పిల్లడా అని అంతలే అలా చెప్తా ఉన్నాడు. చెప్తుంది థాట్ తీసుకుని లాగుతాడు ఆయన సోల్. ఓకే, దండం పెట్టుకుని శివుడా నన్ను సాయం చేయండి అని చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఏమైందంటే లింగం మొత్తం ఇరిగిపోయి చెట్లు కూడా దగ్గర ఉన్న చెట్లన్నీ పడిపోయింది. భూమి దద్దరిల్లింది. ఓకే, శివుడు వచ్చాడు 6 చేతులతోని. ఆయన కోపంగా రుద్ర ఫామ్ లో వచ్చాడు. ఓకే, రుద్రుడికి వచ్చి యమరాజు చెప్పాడు, నువ్వు ఏంది ఇలా నా భక్తుడిని ఇలా లాగేస్తున్నావు, ఏంది దొంగం అని చెప్తాడు. యమరాజు చెప్తున్నాడు, ఆయన 15వ సంవత్సరం వచ్చేసింది, ఇప్పుడు వాడు చచ్చిపోతాడు అని చెప్పాడు. శివుడు చెప్తున్నాడు, నువ్వు తపస్సులో నువ్వెవరిని సోల్ తీసుకోలేవో అని చెప్పాడు. ఓకే, సో అప్పుడు శివుడు యమరాజు చెప్తున్నాడు కాబట్టి 15వ సంవత్సరం వచ్చేసింది అని చెప్పేటప్పటికి శివుడు త్రిశూలాన్ని తీసుకుని చంపేశాడు యమరాజుని. చంపేశాడు. అప్పుడు మార్గండే బ్రతికాడు. కాబట్టి ఇంద్రుడు, అగ్ని, వరుణ వీళ్ళందరూ వచ్చారు. దేవతలు వారు శివుడు చెప్తున్నారు, ఓ శివుడా, ఆయన యమరాజా, ఆయన లేకుండా ఈ భూమి మీద ఎక్కువ మనుషులు ఉండిపోతారు. ఈ భూమి మీద ఎక్కువ మనుషులు ఉండిపోతే భూమి